सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతంది. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజే పెట్టేసుకుంటున్నాను పూజ. అందులోనూ ఇంకా ఎవ్రీ టైం మార్నింగే చేస్తాను కదా, ఈ ఇయర్ కూడా అంతే మార్నింగే. ఇంకా ఆల్మోస్ట్ 3:30 ఆ టైం నుంచి ఇంకా లేచి పనులన్నీ అవుతూనే ఉన్నాయి. అమ్మవారి దగ్గర డెకరేషన్ అంతా అయిపోయింది, అక్కడ అన్నీ చేసేసుకొని ఇంకా వంటలు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈసారి నాకు ధీరన్ యోధ ముగ్గురు హెల్ప్ చేస్తారు. ఎక్కువగా అయితే ధీరన్ హెల్ప్ చేశాడు ఈసారి. సో ప్రసాదాలన్నీ రెడీ అవుతున్నాయి. అన్నీ కంప్లీట్గా అయితే చూపించట్లేదు, ఇంకా చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీశాను. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పరమాన్నం. అయితే నేను బెల్లము ఇంకా ఆర్గానిక్ ఉంటుంది కదా, ఆ దాంతో చేశాను, అందుకే కలర్ ఇలా వచ్చింది. బట్ మోస్ట్లీ అయితే ఇంకా అది బెటర్ కదా యూజ్ చేస్తే, అందుకని చెప్పేసి ఇంకా అదేను ఇంకా పులిహోర, వడలు, బూరెలు, అప్పాలు, రవ్వ కేసరి అండ్ శనగలు ఇంకా 9 అయిపోయాయి అన్నమాట ప్రసాదాలు. ఎవ్రీ టైం అలానే చేస్తాను కదా, ఈసారి కూడా అంతే 9 రకాలు చేసేస్తున్నాను అమ్మవారికి. అన్నీ సెమీగా చేసేస్తున్నాను. ఇంకా మిగతా ప్రాసెస్ పులిహోర కలపడం ధీరన్ రవ్వ అలా చేస్తున్నారు అనమాట. మిక్సీ వేయడం కూడా ధీరన్ చాలా హెల్ప్ చేశాడు, అందుకని టైంకి అన్నీ రెడీ అయిపోతున్నాయి మార్నింగ్. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్పాలు అది మిక్స్ చేసి పెట్టాను. ఇది చల్లగా అయిన తర్వాత అప్పాలు ఆలుపు బూరెలు వేసేద్దామని ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసాను అనమాట. ఇది వెంబడెంబడే కాదు కదా, అన్నీ ఆర్డర్ వైజ్గా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, కన్ఫ్యూజ్ లేకుండా. అందుకనే ఇంకా ఇలా తొందరగా కుక్ అయిపోయేది తర్వాత చేసి డీప్ ఫ్రైవి తర్వాత చేసేస్తున్నాను. బూరెలు, గారెలు అలాంటివి. ఇంకా బూరెలు అయితే రెడీ అయిపోతున్నాయి. అమ్మవారికి నైవేద్యం చేసినప్పుడు ఎలా చేసినా ఆ తర్వాత నైవేద్యం పెట్టి తింటే ఆ ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అసలు మామూలు టైంలో మనం అన్నీ వేసి టేస్ట్ చేసి అలా చేస్తాం. ఇప్పుడు పండగలకి మెయిన్గా స్వామి అమ్మవారికి అలా ప్రసాదంగా పెడుతున్నప్పుడు టేస్ట్ చేయడం కాదు, అసలు అలాంటిది ఉండదు కదా, టేస్ట్ కూడా చేయను. బట్ నివేదన అయిన తర్వాత తింటే ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. సో అలా అన్నీ అయిపోయాయి. ఇది వచ్చేసి ఫ్రూట్స్ దేవుడికి అమ్మవారికి పెట్టడానికి కడిగేసి అన్ని పక్కన పెడితే ఈ క్లిప్స్ అన్నీ నాకు యోధ ధీరన్ కవర్ చేశారు. ఇంకా వాళ్ళు పెట్టినదంతా నేను మీకు అలా చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి కర్డ్ రైస్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా పోపేసేసి కలిపేయడమే. కర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇలాంటివి వండి పెట్టేసుకుంటే తర్వాత ఫాస్ట్గానే అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి గారెలు వేసేస్తున్నాను. మోస్ట్లీ అన్నీ రెడీ అయిపోయాయి, గారెలతో అయిపోవస్తుంది. ఇంకా కొన్ని అప్పాలు ఉంటాయి, అది ప్రిపేర్ చేయాలి నెక్స్ట్. గారెల తర్వాత అప్పాలు. ఈ పిండి కూడా చల్లగా అయిపోయింది. సో ఆలో రవ్వ కేసరి ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి లాస్ట్లో పెట్టేసుకున్నాను. కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉన్నాయండి, తొందరగా పెట్టేసుకున్నాను. ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అన్నీ రెడీ చేసి సెట్ చేసి ఇంకా నేను రెడీ అవ్వడానికని వెళ్ళాను. ఆల్రెడీ పంతులు గారు అందువేలో ఉన్నామని కాల్ చేశారనమాట. మార్నింగ్ నేను యాక్చువల్గా 9 అనుకున్నాను, 9:30 అలా అయ్యింది. ఈ టైంకి వస్తున్నారు. నాకు కూడా టైం మంచిగా సెట్ అయింది, ఒక 1/2 అవర్ లేట్ వచ్చాడు కాబట్టి ఇంకా రెడీ అయిపోయి పూజ దగ్గర కూర్చుంటున్నాను. ఇంకా పంతులు గారు వచ్చిన తర్వాత కొంచెం అలా న్యాచురల్గా పెట్టేస్తాను. ఇంకా పూజ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఈరోజు చాలా బిజీగా ఉంటారు అందరూ, ఫాస్ట్గా చేసేస్తారు. అయినా తెలుసు కొంచెం అయితే వీడియో మీకు చూపిస్తాను. श्रीधराय नमः ऋषिकेशाय पद्मनाभाय दामोदराय नमः शंकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः रुद्राय नमः पुरुषोत्तमाय नमः दोक्षीयाय नमः नारसिंहाय चेरुपण्णमद श्रीकृष्णाय ब्रह्मण्याय नमः चेरुपण्णलो अतंकंदार्कं प्रतिभागन विमेयसंगसेना शिरा भवार्दावासमुखावास प्रदमैवास्याभिमुखा भवमलक्षद्वैते ध्यानमदप्यामि
पादयोः वाक्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि हरिद्रां मुखे आचमनं समर्पयामि अपवित्रवाचमनं समर्पयामि आनन्दवस्त्राध्येरक्षतवेण्डि वस्त्रं योगस्नान उदासादे युवालचिद्रां दोसर्गावादरतमरदानेश्वरते वर्णास्त्रिक्मासप्यामि पस्पुङ्गवेणुर्या हरिद्राचूर्णं समर्पयामि अलग्रनाध्ये कुङ्कुमोक्तान् समर्पयामि गन्धं पूतं गन्धमेण्डि गन्धद्वारान्तरादृशां तुष्टाङ्कृष्णेश्वरैव सर्वभूतानां तामिह उपवेशन् दिव्यसेचनं समर्पयामि पुष्पान् ताम्राद्यक्षतां परिकल्पयामि मङ्गलनीराजनं कर्पूरमिलिचूर्णं कर्पूरमिल्लोटि मङ्गलनीराजनं घोरेभ्यः घोरगोत्रेभ्यः अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां मङ्गलं भगवान् अस्मदाचार्यपुरमे प्रवेशपूर्वेराचार्य हस्तदाय हस्तमङ्गलं भूतनीतिभूमिर् हारतिस्कोण्डि जपलो मङ्गलनीराजनं समर्पयिस्कोण्डि मंत्रपुष्पं राजाधिराजाय प्रसंय स्वाहिने नमः विष्णुनाय मेहसमे कामान् कामकामाशंगा मेश्रवे शृणोधातु भैराय विष्णुनाय महाराजाय नमः एकदन्ताज्ञाकृदन्तादि मे तन्वदन्त प्रदर्शनात्मकं भावनापूर्वक प्रार्थनापूर्वक नमस्कारं क्षमापूर्वक नमस्कारान् सहस्रब्रह्मादेवी सर्वमूलाग्नाकुल सर्वं प्रथमे बन्धुर्वादिष्टनाशे महागणाधिपति देवता प्रसादं शिरसा गुणं प्रथमे पापाक्षितीम सिद्धाने जिक्ले देवदृष्टा ऋषयस्ते पुत्रा स्वयं ते देवदेवता पद्मासने पद्माक्षे पद्मसंभवेतं मां भजस पद्माक्षेण सौख्यनवामश्वदाये च बोधाये धनधाये महाधने धनं मे विष्णां देवी सर्वकामात्मसिद्धे पुत्रपौत्रा धनं दाजम् अश्वशाया गुणप्रजानां पौषमातामा शृन्दुरात्मा चन्द्राभालक्ष्मी परमात्मिकान् महावाचयन् महावद्नालयन् महापद्मान् महास्यन् महास्वाहान् महासुधान् महासुधान् महाधन्यान् महारण्यान् महालक्ष्म्यान् महाञ्चपुष्टान् महाभावर्यान् महादित्यान् महादीप्तान् महालोकसो वायनदां दुर्यों संभवते नमः वायनदां Klinya senora. Samana iswaha brahmaya samadhya madhyapana samyam asam prakshalayami adam prakshalam kavasanaadhye tambaladi akshatam parikalpayami రెండు అక్షతలు వేయనమ్మా అక్కడ తాంబూలం మీద భోగి వలేచక పూరిత చూర్ణ్యాసం తాంబూలం తాంబూలాంతర मंगलम गोष्ठेन्द्राय मे मातमे जगन्मोजाय सार्वभौमाय मंगलम वेदांतविद्याय मे ग्रंथान हुंकार्य प्रमोदसाक्षारो देवा नमस्कुताय शंभोस्ते भवतो मंगल मंगल नीराजनं समंगलम सोना मंगलम पुनरेकाक्षाय मंगलाय गजा मंगला शासनदेवताचार्य वर्णे वासाय लक्ष्मीनाथमारंभः नाथयात्राचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां भूतो निर्दिष्टे देवकथार्ति चान्वारकार्ति चित्रंतरार्ति मंगलनीराजनं समर्पयामि नमस्करोमि आरतिस्कोंडे अंदरू जन्म अंतर्गुला
चादानिका कृष्णपदेवता पापहं पापकर्माणं पापात्मं पापसंभवा राहि मां कृपया देवा शरणागत वत्सला अन्यदा संसे तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्दन शुभनर्पादुपात्मविष्णुभावनापूर्वक प्रार्थनापूर्वक नमस्कार समर्पयामि क्षमापणपूर्वक नमस्कार समर्पयामि अपराध नमस्कारान् समर्पयामि यस्य सुच्यादनां मोक्तादौ पूजा क्रिया जो न्यूनसम्पूर्णे महालक्ष्मी देवताभ्यो नमः साष्टांग नमस्कार जय बाबू साष्टांग नमस्कार అమ్మవారు కనిపిస్తుందా మీకు? చూసారా? ఇంకా పంతులు గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అమ్మవారిని ఇలా అద్దంలో చూస్తున్నాను. అంటే ఇలా రెడీ అయినప్పుడు అమ్మవారిని డైరెక్ట్ కాకుండా అద్దంలో చూస్తే మంచిదని నేను విన్నాను. ఇంక ఈ అద్దం అమ్మవారి కోసమే ఎవ్రీ ఇయర్ ఇలా చూస్తానన్నమాట. అయిపోయిన తర్వాత అమ్మవారి అందాన్ని ఇంకా నెక్స్ట్ హారతిస్తున్నాము. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టాభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది. మార్నింగే చేసేసుకున్నాను కదా. ఇంకా తాంబూలం అలాంటిది ఈవినింగ్కే పిలిచాను. ఇంకా నేను వెళ్ళాలి. ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారనమాట తాంబూలం తీసుకోవడానికి. ఇంకా ఇప్పుడైతే పూజ అయిపోయింది కాబట్టి అన్నీ సెట్ చేసేసుకున్నాను. కొంచెం రెస్ట్ తీసేసుకొని ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి అమ్మవారికి దీపం ధూపం అలాంటివి పెట్టాలి కదా. సో ఫైనల్గా అయితే అమ్మవారు ఎంత అందంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అసలు మాటల్లో చెప్పలేము. పూజ తర్వాత చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇంకా అది మాటల్లో చెప్పలేము అసలు. పూజకి ముందు ఎంత కష్టం అనిపించినా ఎంత పనైనా చేసేసుకుంటాం. పూజ అయిన తర్వాత ఆ సంతోషం అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఫ్యామిలీతో. ఇది వచ్చేసి ఈవినింగ్. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నాకు ఈ పంతులు గారు వస్తారు. ఈరోజు బిజీ ఉండి రాలేకపోయారు, వేరే పంతులు పంపించారు. సరే ఇంక ఈవినింగ్ ఈ పంతులు గారు కలవడానికి వచ్చి ఈవినింగ్ మంచిగా సాయంకాలం టైంలో మళ్ళీ పూజ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. 2 times మార్నింగ్ ఆ పంతులు, తర్వాత ఈవినింగ్ కూడా ఇంకా పూజ జరిగింది అనే హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది. దీపం సందర్శయామి ధూపదీప అనంతదేవేశంచామృతమసి స్వాహ ప్రాణోపానవ్యామ విధాన సమానః బ్రహ్మణే నమ అవసరాద్యవసరబ్రహ్మాపనివేదనం దుర్యామి మధ్యే మధ్యే ఉదకపాఠీకథా నైమిషారణ్య ఋషియా శౌనకాదయా ప్రకృతమయా సర్వే సూతం పౌరాణి చంద్రులు పూర్వమున పార్వతీదేవికి పరమేశ్వరుడు వరలక్ష్మి ఆ యొక్క చారుమతి ఇల్లు మొత్తం కూడా బంగారం రథ గజ తురగ వాహనాలతో నిండిపోయేది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలకు కూడా వాళ్ళ ఇంటికి తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిల్చున్నాయట. తమ చేత శాస్త్ర ప్రకారం వాళ్ళని కూడా తీసుకున్నారు. వరలక్ష్మి దేవికి నివేదన చేసిన దేవి మాతాకి విశ్వపాలని వరలక్ష్మీ దేవి నమః. దివ్య నీరాజనం సంత కర్పూర నీరాజనం సంత జలాదిత్యం లోపయామి లక్షాన్నాదయామి. రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమః కామకామాయ విష్ణుదామే గురవై శ్రవణో తథాయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజ. నీలక్ష్మణ
पूजनेन सर्वं वरलक्ष्मीदेव्याः दिव्यचरणारविन्दार्पितमस्तु सहस्रपरमादेवी शतमूलशतां फलं मनोरथपरं पुत्रपौत्रप्रवर्धनं कृष्णादस्मात् त्वं च व्रतशान्तिं प्रयच्छ मे अखण्डलक्ष्मी प्रसाद सिद्धसु वरलक्ष्मी अनुग्रह प्रसाद सिद्धसु दाम्पत्यशतपर्यन्तं सुखेन जीवनसिद्धिरस्तु तदास्तु। సో ఇదండి ఈ ఇయర్ మా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. మీ అందరూ కూడా ఇంత హ్యాపీగా అంటే చేసుకునే వాళ్ళు చాలా హ్యాపీగా చేసుకుని ఉంటారు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.